హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రెషర్ కుక్కర్ని చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇందులో పప్పు పెట్టినప్పుడు ఇందులోనే వాటర్ అనేది బయట వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా రాకుండా ఉండాలి అంటే కొన్ని ట్రిక్స్ అనేటివి చూద్దాం. కుక్కర్కి యూజ్ చేసి లెదర్స్ అనేటివి లూజ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు లెదర్స్ని వాష్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం పప్పు ఉడికించుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి. ఈ విధంగా బౌల్ పెట్టుకోవడం వలన ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది వచ్చినప్పుడు బౌల్లోకి కలెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ బౌల్లోకి కలెక్ట్ అవ్వడం వలన మనకు లీకేజ్ అనేది అవ్వదు. పప్పు పెట్టుకున్నప్పుడు విజిల్ దగ్గర ఎంతో కొంత వాటర్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్లో అసలు అవ్వదండి. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా వాటర్ మొత్తము బౌల్లోకి కలెక్ట్ అయిపోయింది. ఈ వాటర్ని తాలింపు పెట్టుకున్నప్పుడు పప్పు సాంబార్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ టిప్ ఏంటంటే లెదర్ దగ్గర విజిల్ దగ్గర అంతా మనము ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అదేవిధంగా కుక్కర్కి వాల్స్ మొత్తము ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన పప్పు బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ అనేది పొంగకుండా ఉంటుంది. మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.